ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోతిరాంపూర్ అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎండ్ఓ మహేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, సిడిపిఓ సబిత, 39 డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ పాడిశెట్టి వసంతలక్ష్మి, భూమయ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆర్డీఓ మహేశ్వర్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా అంగన్వాడీ స్కూల్స్ పనిచేస్తున్నాయి. ఆటపాటలతో విద్యను బోధించడం జరుగుతుందని చెప్పారు. డిడబ్ల్యూఓ సరస్వతి గారు గర్భవతులు అలాగే బాలింతలు అంగన్వాడీ సెంటర్లలో లభించే పౌష్టికాహారం బాలామృతం తీసుకోవాలని సూచించారు. సిడిపిఓ సబిత మాట్లాడుతూ ప్రీ స్కూల్ ప్రాధాన్యత మొదటి 1000 రోజులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం గురించి తల్లులకు అవగాహన కల్పించారు. పిఎన్జి పత్రం, మాస్టర్ ట్రైనర్ రాజేందర్ పిల్లలకు 5 అభివృద్ధుల పైన ఆటలు ఆడించారు. ఇక దాదాపు 200 మంది పిల్లలు ఆటలు, పాటలు, కథ, సంభాషణ, పూర్వగణిత భావనలు తల్లిదండ్రులను మంత్రముగ్ధులను చేశాయి. భాష, మేధ, సాంఘిక అభివృద్ధి, సృజనాత్మకత గురించి పిల్లలకు వివరిస్తూ వారికి రిపోర్టు కార్డు సిడిపిఓ సబిత, సూపర్వైజర్ అరుణ, నిర్మల, రేణుక చేతుల మీదుగా అందించడం జరిగింది. వస్తువుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బీసీ సతీష్, టీచర్స్ స్వరూప, శ్యామల, సరిత, పిల్లలు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కరీంనగర్ అర్బన్. ఈరోజు మనకి కోతిరాంపూర్ సెక్టర్ కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టులోని కోతిరాంపూర్ సెక్టార్ పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పిల్లలతోటి ఈరోజు ప్రీ స్కూల్ మేళా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకి కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా లోకల్ కార్పొరేటర్లు, ఆర్డీఓ గారు కూడా ఇక్కడ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మరియు అంగన్వాడీ సెంటర్లు విద్యా సంవత్సరం ముగుస్తున్నందున వీళ్ళకి పిల్లలందరికీ కూడా స్కూల్ డే, ప్రీ స్కూల్ కార్యక్రమాలను నిర్వహించే ఉద్దేశంతో ఇక్కడ 21 సెంటర్ల పిల్లలను, తల్లులను ఇక్కడికి గ్యాదర్ చేసి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మరి మనకు ప్రీ స్కూల్ ప్రాముఖ్యతని 3 నుంచి 5 సంవత్సరాలకు అంగన్వాడీలో అందించే ప్రీ స్కూల్ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతని తల్లులకు తెలియజెప్పే విధంగా ఈ సంవత్సరంలో పిల్లలకి నేర్పించిన కార్యక్రమాలన్నీ కూడా తల్లిదండ్రులను ఆకర్షింపజేసేలా చేసి వారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చే విద్యా సంవత్సరం మనకి పిల్లల నమోదు పెంచుకోవడానికి అంగన్వాడీ ప్రైవేటుకు ధీటుగా, ప్రైవేట్ కంటే ఎక్కువగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకి యూనిఫామ్స్ కానీ, తర్వాత వాళ్ళకి మధ్యాహ్న భోజనము, గుడ్డు, అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలైన ఆట వస్తువులు, తర్వాత వాళ్ళకి పుస్తకాలు, ఈ విధంగా అన్నీ కూడా సమకూర్చి ఆటపాటలతోని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మా అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు కష్టపడి ఇక్కడ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఈ సెంటర్లను తీర్చిదిద్దుతున్నారు.